నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయండి అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పలు డివిజన్లలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చమన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా వన్ టౌన్, నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేలా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలను పర్యటించి మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా వెంటనే తీసేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లలో వెంటనే ఎస్కలేటర్ ను అమర్చి అక్కడున్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేటును ఏర్పాటు చేసి నాలా మాన్తో ఎప్పటికప్పుడు పొడికలు తీసేటప్పుడు గేట్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కబేలా పరిశీలించి జంతు వ్యర్థాలను సక్రమంగా నిర్వహణ చేయాలని, జంతు వ్యర్థాలతో సంపద సృష్టించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు జల సిరులు అందించాలని సీఎం ప్రార్థించారు. కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న కళ నెరవేరింది. శ్రీశైలం జలాశయం నుంచి బయలుదేరిన కృష్ణా జలాలు సుమారు 738 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం గడ్డను తాకాయి. ఈ చారిత్రక సందర్భానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు భక్తి శ్రద్ధలతో జలహారతి ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమానికి సంప్రదాయ పంచకట్టులో హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య కృష్ణా జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణమ్మకు హారతి ఇచ్చి రాష్ట్ర ప్రజలకు జలసిరులు అందించాలని ప్రార్థించారు. హంద్రినీవా కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో కుప్పం నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఆయన ఒకటి అనుకుంటే మళ్ళీ బ్రిటిష్ పార్లమెంట్ లో దానికి ఆమోదం చెప్పాలి. కొన్ని సంవత్సరాలు రాకపోతే విశ్వ ప్రయత్నాలు చేసి కడాన మీరందరూ ఆలోచిస్తే ఒక్క ధవళేశ్వరం కట్టాడు. అదే సమయంలో కృష్ణా నది పైన ప్రకాశం బ్యారేజ్ కట్టాడు. అప్పుడు అక్కడ ఉండే ఆనకట్ట కట్టాడు. దానితో ఆ జిల్లాల యొక్క పరిస్థితి మారిపోయింది. దేశానికి అన్నదాతగా కృష్ణా, గోదావరి రైతాంగం తయారయ్యారంటే అది ఒక మహనీయుడి యొక్క కళ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గోదావరి జిల్లాలకు పోతే ఎక్కడ పోయినా కాటన్ ద్వారా విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆరాధిస్తారు. అక్కడ ప్రజలకు నీటి విలువ తెలుసు. అందుకే కాటన్ ధరని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారంటే దశాబ్దాలు గడిచాయి. అయినా కూడా దశాబ్దాలే కాదు, శతాబ్దాలు కూడా గడిచాయి. అయినా కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నాకు అనిపిస్తుంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జలాలు సముద్రం లేకపోతా ఉంటే ఆ సముద్రం లేకపోయే నీళ్లు మిగులు జలాలు ఈ రాయలసీమకు తీసుకురావాలని
సంకల్పం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. సంకల్పం చేశారు, కానీ ఆ రోజు పరిస్థితులు అనుకూలించలేదు. కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయగలిగాం. ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు. రాయలసీమ, రాయలెలిన సీమ, ఒకప్పుడు రత్నాల సీమ, తర్వాత రాళ్ల సీమ, ఎడారిగా మారిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చూశాను. ఎప్పుడో కాదు, 25 ఏళ్లకు మునుపు. రాయలసీమలో కరువు వస్తే, నీళ్లు లేకపోతే పశువుల కోసం రైల్లో నీళ్లు తెప్పించి పశువులను కాపాడుకున్న రోజులు. పంటేస్తే 10 సంవత్సరాలు పంటేస్తే వేరుశనగ పంట 1-2 సంవత్సరాలు వచ్చి 8 సంవత్సరాలు విత్తనాలకు పెట్టిన డబ్బులు కూడా వచ్చేటివి కాదు. అప్పుడు నాకు అనిపించింది ఏంటి దౌర్భాగ్యం అని. అందుకే 1999లో హంద్రీ నీవాకు నేనే ఫౌండేషన్ వేశాను, నేనే ఆ రోజు ప్రారంభించాను. వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గత ఏడాది విలయం తలుచుకునే వణికిపోతున్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్త మాటలుగానే మిగిలిపోయాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. బుడమేరు ముప్పు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. బుడమేరు వరద నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, ముప్పు నివారణకు 10,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి స్థానికులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, సిపిఎం నేతలు సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ గత ఏడాది బుడమేరు ముంపుగా లక్షల మంది ప్రజలు తీవ్ర ఇక్కట్లు గురవుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వారు రోజుల పాటు గడిపారని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం కోసం 6,800 కోట్ల రూపాయలు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామని చెప్పిన కూటమి నేతలు నేడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తాజా బుడమేరు ముంపుకి సంవత్సరికం ఇది. సంవత్సరం క్రితం ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తారీఖున బుడమేరు ముంచెత్తింది. 55 మంది చచ్చిపోయారు. 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దానికి తోడు 6.5 లక్షల మంది పూర్తిగా మునిగిపోయారు. 10 రోజుల పాటు బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక భయానక వాతావరణం ఏర్పడింది. సంవత్సరం గడిచినా ఇంతవరకు ప్రభుత్వం కళ్ళు తెరవల. మళ్ళీ వర్షం పడతా ఉంటే విజయవాడలో సగం మంది జనం సామాను సర్దుకొని బుడమేరుకి వరద ఎప్పుడు వస్తుందా బయట ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారంటే, భయాందోళన చెందుతున్నారంటే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఆ రోజు ఏం చెప్పారు? మళ్ళీ ఇక బుడమేరు ప్రమాదం రాకుండా బుడమేరుకి గోడ కడతాం, రిటైనింగ్ వాల్ కడతాం, కృష్ణానదిలో కలిసేటువంటి కాలువను వెడల్పు చేస్తాం, ఇంకో సమాంతర కాలువ తవ్వుతాం అని ఆ రోజు మాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క పనైనా చేశారా? అంటే మళ్ళీ వరద వస్తే జనం లక్షల మంది నిరాశ్రయులు అవ్వాలా? ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని బతకాలా? కనీసం ఈ ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉండాలి. ఆ రోజు ఏ మాటలు చెప్పారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు అడిగారు. మోడీ గారు ఒక్క నయా పైసా ఇచ్చాడా? మీదే కదా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. ఎందుకు తేలేకపోయారు? మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నారు? 30 కోట్లతో ఒక చోట గండి పూడ్చి ఇక ఏం పర్లేదు బుడమేరుది మొత్తం నివారణ చేపట్టేశామని నమ్మ పలకటం, మోసం చేయటం నాయకులకి తగునా, ఈ ప్రభుత్వానికి తగునా? అందుకే విజయవాడ అభివృద్ధి చెందాలంటే, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వరద ముంపు నుండి కాపాడితేనే బాగుపడుతుంది, లేకపోతే ఇల్లు విజయవాడ నగరాన్ని గత సెప్టెంబర్ 1వ తేదీ బుడమేరు ముంపు ముంచెత్తింది. లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది. దీనికి కారణం పరిపాలకుల నిర్లక్ష్యం, వారి యొక్క వైఫల్యమే ప్రజల యొక్క జీవితాలని అతలాకుతలం చేసిందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రి
7,000 కోట్లు నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి మేము అంచనాలు పంపించామని చెప్పారు. మరి సంవత్సరం అవుతున్న 7,000 కోట్ల రూపాయల నిధుల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? మీ చేతగానితనమా లేదు విజయవాడ నగరం పట్ల వివక్షత మీరు చూపించేదని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ప్రశ్నిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మీరు విజయవాడ నగరాన్ని మరి రాజధాని నగరాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? బుడమేరు ముంపు నివారణకి శాశ్వత చర్యల్ని చేపట్టే విషయంలో కూటమి ప్రభుత్వం మోడీతో సహా మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు విజయవాడ నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరొక మారు బుడమేరు వరదకి ముంపు గురయ్యేదానికి విజయవాడ ప్రజల్ని ఆ ముంపులో ముంచేదానికి వీళ్ళు కుట్రలు చేస్తున్నారనే దానికి వీళ్ళు చేస్తున్నటువంటి నిర్లక్ష్యమే దీనికి సమాధానంగా కనబడుతుంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా ఈ బుడమేరు ముంపు నివారణ చర్యలకు సంబంధించి కనీసం 10,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలి, బుడమేరు ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలి. మరోమారు ఈ బుడమేరు ముంపుకి నగర ప్రజలు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో మీ పదవులకి రాజీనామా చేయడం మంచిదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బుడమేరు విజయవాడ నగరానికి ముంచెత్తి సంవత్సర కాలం అవుతా ఉంది. ఆ బుడమేరు శాశ్వత చర్యలు చేపడతామని ఆ రోజు వరదల్లోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఇదే స్థలంలో ప్రకటన చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ ప్రజానీకానికి విజయవాడకి ముంపు బారి నుండి మేము పరిరక్షిస్తాం, దానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తాం, బుడమేరుని ఆధునీకరిస్తాం, బుడమేరుకి కృష్ణానదిలాగా రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం, అట్లాగే ఎలగలేరు దగ్గర నుంచి రామరపాడు వరకు పారుదల కాలువ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజమే అనుకొని ఆ రోజుల్లో ఉన్నటువంటి జనం కూడా నమ్మారు. కానీ చూసాం సంవత్సర కాలం. ఈ సంవత్సర కాలంలో చేసింది ఏంటని చెప్పేసి అంటే రెగ్యులేటర్ దగ్గర పూడికలు పూడ్చారు తప్ప గండిలు మిగతాది ఏం చేసిన పరిస్థితి కనపడలా. అంటే బెజవాడ, సింగనగర్, పాయకాపురం ప్రాంత వాసులందరికీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏ మేరకు గుర్తుంచుకోవాలి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత వారంలో కురిసినటువంటి భారీ వర్షాలకి మళ్ళీ బుడమేరు వస్తుందేమో అని చెప్పేసి అని ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని 4 రోజులు ఉన్న పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పటికి కూడా భారీ వర్షాలు కురిసినా పైన వాగులు పొంగినా ఇక ప్రమాదం ఉందనే సంగతి అటు ప్రభుత్వానికి తెలుసు, అధికారులు చెప్తా ఉన్నారు, అయినా పెడచవని పెడతా ఉన్నారు. అందుకని సిపిఎం పార్టీగా మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం, మీరు తాత్సారం చేయడానికి అవకాశం లేదు, వీల్లేదు. ఇది ప్రజల ప్రాణాలతో కూడుకున్నది, ఆస్తులతో కూడుకున్న సమస్య. అందుకని ఇక్కడ 1,00,000 కుటుంబాల సమస్య. ఈ 1,00,000 కుటుంబాల సమస్యతో పాటు బెజవాడ నగరంలో కూడా లక్షలాది మంది ప్రజల సమస్య. అందుకని మీరు ఈ బుడమేరుకి శాశ్వత పరిష్కారానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. కేంద్రం నుంచి వచ్చిన రావాల్సిన డబ్బు కూడా మీరు కేటాయించడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మీకు మద్దతు ఇస్తాయి. అదే సందర్భంలో మీరు మీ తాత్సారానికి నిరసనగా ఇవాళ సిపిఎంగా నిరసన కార్యక్రమం తీసుకున్నాం. అదే సందర్భంలో బుడమేరు ముంపు నివారణ ఐక్యవేదిక తరఫున కూడా ఈ ప్రాంతంలో ఉద్యమాలు సాగుతున్నాయి. రేపు 1వ తారీఖున కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వబోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ సమస్య శాశ్వత పరిష్కారం వచ్చేందుకు కూడా సిపిఎంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో భక్తి శ్రద్ధలతో గణనాథుని మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని వెల్లడించారు. 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్లో డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హాజరై అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం నియోజకవర్గం విఘ్నేశ్వరుని ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని వేడుకున్నారన్నారు. అన్ని డివిజన్లో గణనాథుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారని, పూజా కార్యక్రమాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారన్నారు. 63వ డివిజన్లో సుమారు 10,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రధాని కార్యదర్శి కోలా శ్రీను, ఇన్ఛార్జి మోతుకూరి కాసిం, డబ్బా దుర్గా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆశీస్సులతో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ, అలాగే ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ 63వ డివిజన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో 3వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా 2వ రోజు
చేయడం జరిగింది. ఆ గణనాథుని ఏ విఘ్నాలు లేకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ సంవత్సరం శనివారం దగ్గర ఒక 8,000 మందికి అన్నదానం, అలాగే ఆదివారం 5వ రోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా రకరకాల విన్యాసాలతో కోలాటం, వివిధ సాంస్కృతిక కార్యకలాపాలు, జానపద కళాకారులతో ఆ గణనాథుని నిమజ్జనం అనేది ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ అందరికీ విజ్ఞప్తి, బోండా ఉమా గారి ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఎల్వేర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా 3వ వార్షికోత్సవం జరుగుతున్నది. మరి గణనాథుడి దగ్గరికి భక్తులు వేలాది మంది సంఖ్యలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే శుక్రవారం నాడు కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం 8,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆదివారం నాడు 4 గంటలకి లడ్డు వేలంపాట మొదలవుతుంది. ఆ తర్వాత కార్యక్రమంలో ఇంకా సోమవారం ఊరేగింపు అంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నాం. అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఎల్వేర్ ఫ్రెండ్ సర్కిల్ తరఫున, అలాగే బోండా ఉమా గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ హ్యాండ్ మేడ్ తో తయారైన చేనేత మరియు హస్తకళల ప్రదర్శన నగరంలోని శేషసాయి కళ్యాణ మండపం నందు కనువిందు చేస్తుంది. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 100 స్టాల్స్ తో చేనేత మరియు హస్తకళల ప్రదర్శన స్వాగతం పలుకుతోంది. చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ లోని వస్త్రాలు అబ్బురపరుస్తున్నాయి. జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన 2025 విజయవాడ శ్రీ శేషసాయి కళ్యాణ వేదికలో కొనసాగుతోంది. చేనేత వస్త్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ లోని వస్త్రాలు కన్నుల విందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ మన కళలను, ఆర్టిజన్స్ ను, హ్యాండీక్రాఫ్ట్స్ ను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామని చెప్పారు. చేనేతను ఆదరించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. హ్యాండ్లూమ్స్ ఒక జీవనోపాధి, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. చేనేత ఉత్పత్తులను పెంచేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ దోహదపడతాయన్నారు. ఏడాది పొడవునా తనకు ఉపాధి కల్పించేందుకు ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు కన్వెన్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుందండి. దానికి ప్రారంభోత్సవానికి వచ్చాను. చేనేత మన జీవితాల్లో పెనవేసుకుపోయిందండి. చేనేత కార్మికులు ఏంటంటే మన యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని చీరల్లో నేసి మనకి అప్పచెప్తూ ఉంటారు. ఇది మనకి కళకి ప్రతిబింబమే కాకుండా మన సాంప్రదాయం కూడా. ఎందుకంటే మన పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా మన చీరలు, ఇప్పుడు కంచి చీరలని, ఉప్పాడ చీరలని అవన్నీ కూడా వేసుకుంటూ ఉంటామండి. ఇక్కడైతే అందరూ వీవర్స్ అది కూడా వచ్చారు. నేను 2-3 స్టాల్స్ చూడటం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చినాయి. అందరూ ఈ 31 ఈ 3 రోజులు ఇక్కడ స్టాల్స్ ఉంటాయండి. అందరూ వచ్చి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దసరా, దీపావళి, మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చేనేత అన్నది మనకి పూర్వ తరాల నుంచి వచ్చిందండి. మనము ఆ చీరలన్నీ వాళ్ళెంతో కష్టపడి నేస్తారు. ఒక్కొక్క చీర నేయటానికి 1 రోజులు కూడా పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. సో మనం అవన్నీ కొనుక్కుంటేనే కదండి వాళ్ళకి మళ్ళీ ఆధారం అంటూ ఉంటుంది. వాళ్ళకి కళలు మళ్ళీ నైపుణ్యాన్ని పెంచుకుంటాకి ఉంటుంది. మనకి నచ్చిన డిజైన్స్ కూడా కొంతమంది నేస్తామని చెప్పారు. కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొనుక్కుని చేనేత కార్మికులకి అందరికీ చేయూత ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్లో ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ 29th నుంచి 2nd సెప్టెంబర్ వరకు జరుగుతుంది. సో లాస్ట్ మంత్ మేము ఈ ఎక్స్పో కండక్ట్ చేసినప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందువల్ల మేము ఈ ఎగ్జిబిషన్ మీకు మళ్ళీ తెచ్చాము. అండ్ వీళ్ళ దగ్గర రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా పట్టూస్, కాటన్ శారీస్ కాకుండా మీకు నార్త్ స్టైల్ కూడా ఎక్కువగా దొరుకుతాయి. లైక్ బాందీ, బనారస్, పటోలా, టస్సర్ సిల్క్ ఇలాంటివి కూడా మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్లో మీకు కండక్ట్ చేసే ప్రతి షాప్లో కూడా అందరూ డైరెక్ట్గా వీవర్సే తెచ్చి మీకు అమ్ముతారు. సో మీకు తక్కువ ధరకే మీకు దక్కుతుంది ఏ చీర అయినా. సో అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ సో ఓవరాల్గా ఇక్కడ 70 స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ ఇండియాలో ఉన్న 14 డిఫరెంట్ స్టేట్స్ నుంచి మీకు ఎగ్జిబిషన్లో ఎక్స్పోజ్ జరుగుతుంది. సో ఏ సారీ చూసినా మీకు డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది అండ్ మీకు రెగ్యులర్గా ఉండే కలెక్షన్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ కూడా దొరుకుతాయి. అండ్ వెడ్డింగ్ సీజన్కి అండ్ దసరాకి ఈ ఎగ్జిబిషన్లో షాపింగ్ చేసేయండి డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 14 ఏళ్లుగా చిట్టినగర్లో శివ వినాయక సేవా సమితి తరపున గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. చిట్టినగర్లోని గూడేల రాములు వీధిలో ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి నేతృత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 2,000 మంది అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు బంకా ఝాన్సీ లక్ష్మి, ఉత్సవాల నిర్వాహకుడు కె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా చిట్టినగర్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనేక మంది స్వచ్ఛంగా తరలివచ్చి సహాయ సహకారాలు అందించారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరానికి గాను గత 14 సంవత్సరాలుగా వినాయక చవితి సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడున్న టీం వర్క్ కూడా ఏ పనులు ఉన్నా కూడా ఆపుకొని వచ్చి వాళ్ళ వంతు మా బాధ్యత అన్నట్టు వినాయక చవితి సేవలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని బాగా వినాయక చవితి చేయటం జరుగుతుంది. అట్లాగే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మొత్తం 50 మంది టీం ఉన్నారు. కమిటీ మెంబర్స్ వరకు వచ్చి ఏ లోటు లేకుండా అంతా బాగా జరుపుకుంటారు. కమిటీ ఇప్పుడు మన ఇక్కడ ఆర్గనైజర్ వచ్చి శ్రీనివాస్ చేస్తున్నారు. మేము ఈరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 2,000 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. అట్లాగే రేపు సోమవారం వచ్చేటప్పటికి స్వామివారి ఊరేగింపు, కోలాటకం ఇవన్నీ కూడా లడ్డు వేలంపాట కూడా జరిగిద్ది. ఆసక్తి ఉన్న వాళ్ళు మీడియా తరపున మేము తెలియజేస్తున్నాం. లడ్డు వేలంపాట జరిగిద్దండి. ఇక్కడ కంపల్సరీగా ఎవరన్నా ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి లడ్డు వేలంపాటలో పాల్గొవాల్సింది కూడా మేము ఈ సేవా సమితి తరపున కోరుకుంటున్నాం. వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటాం. ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ సందుల వారీగా చూసుకుంటే ప్రతి కుటుంబాలు కూడా మాకు సహకారం ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము ఇలా వినాయక చవితి రానున్న కాలంలో కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్తూ చేసుకుంటూ ఉంటామని చెప్పని మీడియా తరపున తెలియజేస్తాను. నా పేరు బంకా ఝాన్సీ లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వ్యవసాయం చేస్తున్నాము. చేసినప్పుడు మన కుర్రాళ్ళందరూ కమిటీ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు దాకా మన కమిటీ మొత్తం అన్నదానం కానీ ఊరింపులు కానీ లడ్డు పాట కానీ బాగానే ఉంది. అంతా బాగానే చేస్తున్నాం. మీ కుర్రాళ్ళందరూ బాగానే చేస్తున్నాం. సపోర్ట్ చేస్తున్నారు బాగా. కె శ్రీనివాసరావు ఆర్గనైజింగ్. నా పేరు సత్యాల విజయ్ కుమార్ అండి. మేము గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి ఘనంగా మా స్వచ్ఛతంగా మాకు మేమే వేసుకొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి ఇప్పుడు అన్నదానం కార్యక్రమం దాదాపు 2,000 మందికి దాకా జరుగుతుంది. సోమవారం లడ్డు వేలంపాట, ఊరేగింపు, ఉట్టి కోలాటం కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో పలు డివిజన్లలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శనివారం ఉదయం వీఎంసీ కమిషనర్ తన పర్యటనలో భాగంగా వన్ టౌన్ నైజాం గేట్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్, కబేలా హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలని పర్యటించి మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా వెంటనే తీసివేయాలని, కృష్ణవేణి మార్కెట్ వద్ద ఉన్న అవుట్ఫాల్ డ్రైన్లలో వెంటనే ఎస్కలేటర్ను అమర్చి అక్కడున్న వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి అవుట్ఫాల్ డ్రైన్ల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక గేట్ను ఏర్పాటు చేసి నాలా మాన్తో ఎప్పటికప్పుడు పూడికలు తీసేటప్పుడు గేట్ ని ఓపెన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాశ్రీ అన్నదానాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు వడ్డించారు. వినాయకుని ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ గణపతి నవరాత్రులు ప్రతి డివిజన్లో ఘనంగా జరుగుతున్నాయని, గణనాథులు ప్రజల నుండి విశేష పూజలు అందుకుంటున్నారని తెలిపారు. సుమారు 10,000 మందికి అన్నదానం జరుగుతుందని పేర్కొన్న ఆయన ఈ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు కలగాలని, రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి విఘ్నం లేకుండా సాఫీగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్థానిక సెంట్రల్ నియోజకవర్గంలో 64వ డివిజన్ కంటిక ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణేష ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దాదాపు 15 సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహం, అదేవిధంగా 7 సంవత్సరాల పైగా నిత్య అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులైన మేము కానీ ఎల్లప్పుడూ కూడా ఈ విఘ్నేశ్వరుడి ఆరాధించేటువంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ 7 రోజులు 9 రోజులు జరిగేటువంటి వినాయక చతుర్థి రోజులు ఏవైతే ఉన్నాయో అలాంటి రోజున ఇలాంటి సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఒక మంచి భోజనం కల్పించి ఈ 7 రోజులు కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఆ సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ కూడా ముందుండి ప్రోత్సహించే మన నాయకులు బోండా ఉమా గారు వీళ్ళందరికీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రతి ఒక్క వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలని ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి రవికుమార్కి కానీ శ్రీనాథ్ గారికి కానీ, అదేవిధంగా శేషు గారికి కానీ, ఇంకెవరు లక్ష్మీ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు. మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. పలు డివిజన్లలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ మరియు ఎల్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం. ఇదరస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.